ఇలాంటి ప్రకృతిని చూడ్డానికైతే చాలా మంచి పర్ఫెక్ట్ టైం అని చెప్పుకోవచ్చు. మనం గూడా అందుకనే ఈ అడ్వెంచర్ ట్రిప్‌నైతే ప్లాన్ చేశాము. మీకు అందుకనే చూపిస్తున్నాను నేను. మనం వైజాగ్ నుంచి అయితే మనం అరకు రూట్‌లో వచ్చాము. బేసిక్‌గా 2 రూట్స్ అయితే ఉంటాయి. అరకు నుంచి వెళ్ళొచ్చు. అలాగే చోడవరం నుంచి కూడా వెళ్ళొచ్చు. అరకు నుంచి అయితే మాత్రం మనకి చాలా నీట్‌గా ఉంటది రోడ్డు. అంటే హైవే అయితే అయిపోయింది కాబట్టి చాలా సేఫ్‌గా వెళ్ళిపోవచ్చు. సో, అరకు నుంచే ప్రిఫర్ చేయమని చెప్తాను. ఒక 10, 15 కిలోమీటర్స్ అటు ఇటు వస్తది అంతేగాని రోడ్ అయితే చాలా నీట్‌గా ఉంది. ఆ ట్రిప్ కూడా కుదిరితే నేను పెడతాను. మేము నైట్ జర్నీ చేయడం వల్ల ఆ వీడియో అయితే తీయలేకపోయాను. అరకు నుంచి మీరు వచ్చేటప్పుడైతే డైరెక్ట్ పాడేరుకైతే టచ్ అవుతారు. ఆ పాడేరులోనే మీరు డిన్నర్ అయితే చేసేయొచ్చు. పాడేరు నుంచి మనం వనజంగి రావాలంటే 6-7 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అక్కడ మీకు దారిలోనే చాలా టెంట్స్ అయితే ఉంటాయి. అవైలబుల్ అయితే ఉంటాయి. మీరు ఓన్‌గా క్యాంపెయిన్ చేసుకుందామంటే ఇక్కడైతే వీళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వీళ్ళందరూ ఒక యూనిటీతో ఉంటున్నారు. మనం కూడా క్యాంపెయిన్ టెంట్ తెచ్చుకున్నాం గానీ, మనకైతే వాళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వలేదు. వేసుకోవద్దంటున్నారు. మళ్ళీ ఎక్కడికో దూరంగా వెళ్లి ఏసుకోమంటున్నారు. ఐ మీన్ కిందకి. సో, ఎందుకులే అని చెప్పేసి వీళ్ళ దగ్గరే మనం టెంట్ తీసుకోవడం జరిగింది. పర్ పర్సన్ 300 అయితే చార్జ్ చేస్తారు. మీరు పర్ఫెక్ట్‌గా సన్‌రైజ్ అలాగే క్లౌడ్స్ అవన్నీ చూడాలనుకుంటే, మీరు ఎక్కడైతే స్టే చేస్తారో అక్కడి నుంచి 3కి అయితే స్టార్ట్ అయిపోయి మీరు ట్రెక్కింగ్ పాయింట్‌కైతే వచ్చేయాలి. అక్కడి నుంచి మీరు 5 కిలోమీటర్స్ ఉంటది. 3-5 కిలోమీటర్స్ అయితే మీరు కొండ ఎక్కాలి. ఎందుకంటే మీరు 3:00 రెడీ అయ్యి స్టార్ట్ అయ్యితేనే కరెక్ట్ పర్ఫెక్ట్ టైంకి అయితే వస్తారు ఇక్కడికి. లేదంటే మిస్ అయిపోతారు సన్‌రైజ్ అనేది. చూసారు కదా సన్‌రైజ్ ఎంత అద్భుతంగా ఉందో. అలాగే ఇప్పుడు మన వెనక్కి చూడండి. ఇంకా కూడా ఫాగ్ అలాగే ఉంది. టైం అయితే 7:30 అవుతుంది. అయినా ఇంకా అలాగే ఫాగ్ ఉంది. ఒకసారి మీకు టాప్ వ్యూ కూడా చూపిస్తాను. ఆ డ్రోన్ షాట్‌లో కూడా మీకు మొత్తం చుట్టుపక్కల ఎలాగుంది ఫాగ్ అనేది మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి.